మెదక్ చర్చి 100 వేడుక రావడం సంతోషంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. చర్చి 100 పూర్తి చేసుకోవడమే కాదు, యేసు ప్రేమను కూడా 100 పంచుతుందని అన్నారు. యేసు మనల్ని ఎలా అయితే ప్రేమిస్తాడో మనం అలా ఇతరులను ప్రేమించాలని తెలిపారు. మెదక్ చర్చి సందర్శన అనంతరం అక్కడి నుంచి కొల్చారం గురుకులంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. గవర్నర్కు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్వాగతం పలికారు. విద్యార్థులతో గవర్నర్ కాసేపు ముచ్చటించారు. గురుకులంలో ఆహారం వసతి ఎలా ఉందని గవర్నర్ ఆరా తీశారు. డైట్ ఛార్జీల పెంపు కొత్త తర్వాత ఫుడ్ బాగుందని విద్యార్థులు చెప్పడంతో గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు. పిల్లలకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులను సూచించారు. విద్యార్థుల పట్ల అంకితభావంతో ఉండాలని, ఇబ్బందికి గురి చేయొద్దని సిబ్బందికి తెలిపారు. పరిశుద్ధుడా మా తండ్రి కృప కలిగిన దేవా ఈ సంకల్పం రెండవ రాకడలో సృష్టికర్తయు సర్వశక్తిగల తండ్రి నా దేవుని నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంగమను, పరిశుద్ధుల సహవాసమును ఉంటున్నటువంటి ప్రభువా వారి సమీపంగా చేసినందుకు వందనాలు. వారితో పాటు చేసినటువంటి మా ప్రభువా మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ గోవిందరావు గారి కొడుకులు, ఆఫీసర్స్ అంతా, రాజకీయ మా ప్రభుత్వ మరి నాయకుల కొరకు, నాయకురాల కొరకులు, ప్రజాప్రభుత్వం మంత్రుల కొరకు మీరు ఆశీర్వదించండి. మా ప్రభుత్వ వారి యొక్క పాలనలో ఈ రాష్ట్రం వారి నాయకత్వంలో దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ మెదక్ మహాదేవాలయం కొరకు వారు చేసిన ప్రభుత్వ యంత్రాన్ని ప్రవేశించబోమని స్థిరపరుచున్నట్లుగా ఆయన ఉదయించినాడు. ఆయన భూమి మీద ప్రేమను గొర్రెల కాపరి